Hi, hello, namaste, my dear English learners. Welcome to Ravi Yadav classes. I am Ravi Yadav. In this video, we are going to learn the usage of should have plus verb 3. Should have plus verb 3. We often use this usage in our daily conversation on regular basis. First of all, we discuss the use when we use this usage. Okay friends, ఈ రోజు మనము షుడ్ హ్యావ్ వర్బ్ 3ని యూజ్ చేసి ఇది ఒక ఇంపార్టెంట్ యూసేజ్ మన డే టు డే కాన్వర్జేషన్స్లో రెగ్యులర్గా యూజ్ చేసేది. ఈ షుడ్ హ్యావ్ V3 ఎప్పుడు యూజ్ చేయాలి తెలుసుకుందాం. ఫస్ట్ యూజ్ టాకింగ్ అబౌట్ పాస్ట్ రిగ్రెట్. టాకింగ్ అబౌట్ పాస్ట్ రిగ్రెట్ ఆర్ to express a past regret. Talking about past regret or to express a past regret. సో ఇక్కడ పాస్ట్ అంటే మనకు తెలుసు. పాస్ట్ అంటే ఏమిటి? కంప్లీటెడ్, గతం, జరిగిపోయింది. ఓకేనా, జరిగిపోయిన పనులు. నెక్స్ట్ ఏమిటి? రిగ్రెట్ అంటే మీనింగ్ ఏమిటి? పశ్చాత్తాపపడడం అంటే ఏమిటి? అంటే మీరు పాస్ట్లో ఒక పని చేశారు, ఇప్పుడు ప్రెసెంట్లో మీరు దాని గురించి ఆలోచించినప్పుడు నేను ఆ పని చెయ్యకుండా ఉండాల్సింది. పాస్ట్లో చేశారు బట్ ప్రెసెంట్లో రియలైజ్ అయ్యారు, అక్కడ మిస్టేక్ ఏంటో తెలుసుకున్నారు. ఓకేనా, మీరు ఇప్పుడు బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు, మీరు ఇప్పుడు చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు. సో ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు ఏమని? నేను ఆ పని చెయ్యకుండా ఉండాల్సింది బట్ చేసేసాను. ఓకే, ఒక రిగ్రెట్ అన్నమాట. నెక్స్ట్ ఏమిటంటే చెయ్యలేదు. ఒక పని మీరు చేద్దాం అనుకున్నారు, సమ్ సిచ్యువేషన్ డిమాండ్ వల్ల, సమ్ ఫోర్స్ వల్ల, కొన్ని రీజన్స్ వల్ల మీరు అది చేయలేదు. అప్పుడు ఇప్పుడేమనుకుంటున్నారు? నేను అది చేసి ఉండాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక దగ్గర ఒక ల్యాండ్ కొందామని ప్లాన్ చేశారు. ఓకేనా, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ మీరు ఆ ల్యాండ్ కొనలేదు. ఇప్పుడు దానికి డిమాండ్, సో బూమ్ వచ్చింది. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు అప్పుడు నేను ఆ ల్యాండ్ని కొని ఉండాల్సింది. ఒక రిగ్రెట్ అన్నమాట. పాస్ట్లో చేసిన దానికి ప్రెజెంట్లో మనం ఏంటి రిగ్రెట్ ఫీల్ అవుతాం కదా, అలాంటివి ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ షుడ్ హ్యావ్ V3 యూసేజ్ వాడతాం ఫ్రెండ్స్. అర్థమైందా? వన్ మోర్ ఎగ్జాంపుల్. ప్రెజెంట్ టాక్ ఆఫ్ ద తెలంగాణ ఏమిటి? సో మిస్ వరల్డ్ ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. బట్ ఎవరైతే యూకే మోడల్, సో మిస్ యూకే ఎవరైతే మిల్లా మ్యాగీ, ఆమె ఏమని కామెంట్ చేసింది? సో అక్కడ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో అందరూ కూడా ఒక మమ్మల్ని సో ఎలాట ప్రాస్టిట్యూట్ లాగా చూస్తున్నారు అని ఒక కామెంట్ చేసింది. దానివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, తెలంగాణ పరువు, ఇండియా పరువు పోయింది. సో అప్పుడు ఏమనుకుంటున్నాం? తెలంగాణ గవర్నమెంట్ ఈ పోటీలను నిర్వహించకుండా ఉండాల్సింది. ప్రపంచంలో ఫస్ట్ టైం ఒక బ్యూటీ కంటెస్ట్ అనేది గవర్నమెంట్ కండక్ట్ చేయడం. ఓకేనా, సో పరువు తీసుకుంది. ఇప్పుడు ఏమనుకుంటున్నాం? గవర్నమెంట్ ఈ బ్యూటీ కంటెస్ట్ని నిర్వహించకుండా ఉండాల్సింది అంటే జరిగిపోయింది కదా. ఇంకో ఎగ్జాంపుల్, ఇక్కడ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో, ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో, ఎవరైతే సినీ స్టార్స్ ఉన్నారో, ఎవరైతే ఇండస్ట్రీస్ ఉన్నారో వారు మోడల్స్ పట్ల ఆ విధంగా మిస్బిహేవ్ చేసి ఉండాల్సింది కాదు. అంటే చేశారు, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? చేసి ఉండాల్సింది కాదు ఇలా అన్నమాట. చేసిన వాటికి అయితే చేయకుండా ఉండాల్సింది అని రిగ్రెట్ అయ్యే సందర్భంలో. ఓకేనా, సో ఆల్రెడీ చేసాము, ఇప్పుడు ఏంటి? చేసి ఉంటే అలా చేయలేదు, ఇప్పుడు చేసి ఉంటే బాగుండు అలా రిగ్రెట్ అయ్యే సందర్భంలో ఇది యూజ్ చేస్తాం. డెఫినెట్గా ఇది మన డే టు డే కాన్వర్జేషన్స్లో ఏదో ఒక రోజు సో మనకేంటి కాన్వర్జేషన్లో డెఫినెట్గా ఈ డైలాగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో యూజ్ తెలుసుకున్నారు. నెక్స్ట్ ఏం తెలుసుకోవాలి? స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి. స్ట్రక్చర్ ఫస్ట్ సబ్జెక్ట్ మీ అందరికీ తెలుసు.
మనకి ఉన్న ఆల్ సబ్జెక్ట్స్ ఐ వి యూ దే ఈ షీ ఇట్ ఓకేనా ఎనీ సబ్జెక్ట్ షుడ్ హ్యావ్ వస్తుంది. ఆఫ్టర్ షుడ్ హ్యావ్ వర్బ్ అనేది థర్డ్ ఫామ్లో ఉండాలి. అంటే పాస్ట్ పార్టిసిపుల్ V3 అంటే ఏమిటి? పాస్ట్ పార్టిసిపుల్ V3 ఫామ్లో ఉండాలి. ఆఫ్టర్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ వస్తుంది, లేదా ఎక్స్ట్రా వర్డ్స్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి స్ట్రక్చర్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, నేను ఇప్పటికే ఇంగ్లీష్ నేర్చుకుని ఉండాల్సింది అంటే ప్రెజెంట్లో నువ్వు ఆ యొక్క ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ నువ్వు తెలుసుకొని అంటే ఒక రిగ్రెట్గా ఫీల్ అవుతున్నావు. నేను ఆల్రెడీ ఇంగ్లీష్ నేర్చుకుని ఉంటే సో ఆఫ్ కోర్స్ నాకు ప్రమోషన్ వచ్చి ఉండేది, లేక ఈ సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉండేది, లేదా అందరి ముందు ఏంటి సెమినార్ ఆ స్పీచ్ ఇంగ్లీష్లో స్పీచ్ ఇచ్చేటప్పుడు నేను సో ఏంటి సిగ్గుపడకుండా భయపడకుండా ఇచ్చి ఉండేవాడిని, పరువు తీసుకొని ఉండేవాడిని కాదు. అలా ఒక రిగ్రెట్ అయ్యి నువ్వేమంటున్నావు, నేను ఇప్పటికే ఇంగ్లీష్ నేర్చుకుని ఉండాల్సింది. ఇప్పుడు దీనిని ఇంగ్లీష్లో స్ట్రక్చర్ ప్రకారం ఫస్ట్ నేను సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? నేను అంటే ఐ. షుడ్ హ్యావ్ యూజ్ చేసాం. ఇప్పుడు దీంట్లో ఈ సెంటెన్స్లో పని ఏమిటి? నేర్చుకోవడాన్ని ఏమంటారు? లెర్న్ అంటారు. లెర్న్కి V3 ఫామ్ లెర్న్ట్. ఓకేనా, ఆబ్జెక్ట్ ఏమిటి? ఇంగ్లీష్. ఐ షుడ్ హ్యావ్ లెర్న్ట్ ఇంగ్లీష్ ఆల్రెడీ. నేను ఇంతకుముందు ఇంగ్లీష్ నేర్చుకుని ఉండాల్సింది, బట్ ఏంటి నేర్చుకోలేదు, ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు. ఓకేనా, నేను నా స్నేహితులను ఆహ్వానించి ఉండాల్సింది, నేను నా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి ఉండాల్సింది. ఒక ఫంక్షన్ ఏదో జరిగింది, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ని అఫ్ కోర్స్ ఇన్వైట్ చేసి ఉండొచ్చు. ఓకేనా, ప్రెసెంట్ ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు అంటే నా ఫ్రెండ్స్ని కూడా నేను ఇన్వైట్ చేసి ఉంటే బాగుండేది, ఇన్వైట్ చేసి ఉండాల్సింది, ఒక రిగ్రెట్గా ఫీల్ అవుతున్నావు. ఓకేనా, సో దాన్ని ఎక్కువ మ్యాక్సిమం నేను సబ్జెక్ట్ అనేది ఐ అనే సబ్జెక్టే ఎక్కువగా తీసుకున్నాను ఫ్రెండ్స్. సో నేను అంటే ఐ. అకార్డింగ్ టు అవర్ స్ట్రక్చర్ షుడ్ హ్యావ్. ఆహ్వానించడాన్ని ఏమంటాం? ఇన్వైట్ అంటాం. ఇన్వైట్ అనేది రెగ్యులర్ వర్బ్, ఏడి యాడ్ చేస్తే మనకి V2 V3 ఫామ్ అవుతాయి. ఓకేనా, ఐ షుడ్ హ్యావ్ ఇన్వైటెడ్ మై ఫ్రెండ్స్. నేను నా ఫ్రెండ్స్ని ఆహ్వానించి ఉండాల్సింది, బట్ ఐ డిడెంట్ ఇన్వైట్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నేను ఆ యాత్రకి వెళ్ళి ఉండాల్సింది అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక టూర్కి ప్లాన్ చేశారు. సో మీరు కూడా అంటే మీకు కూడా ఇన్ఫామ్ చేశారు, మేము ఇలా టూర్ వెళ్తున్నాం, మీరు వస్తారా అని. ఆఫ్ కోర్స్ మీరు అప్పుడు సిచ్యువేషన్ బట్టి మీరు వెళ్ళలేదు. ఓకేనా, బట్ ప్రెజెంట్ ఏమిటి అంటే నేను కూడా వెళ్ళి ఉండాల్సింది, నేను కూడా వారితో ఎంజాయ్ చేసి ఉండేవాడిని, నేను కూడా డిఫరెంట్ లొకేషన్స్ డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ చూసి ఉండేవాడిని, అక్కడ ఫొటోస్ తీసుకొని ఓకేనా సోషల్ మీడియాలో షేర్ చేసుకుని ఉండేవాడిని అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఆ సందర్భంలో నేను ఆ యాత్రకి వెళ్ళి ఉండాల్సింది, ఐ షుడ్ హ్యావ్. ఓకేనా, ఇక్కడ పని ఏమిటి? వెళ్ళడాన్ని గో అంటారు. గోకి థర్డ్ ఫామ్ గో, వెంట్, గాన్. ఐ షుడ్ హ్యావ్ గాన్ ఆన్ ద ట్రిప్. నేను ఆ యాత్రకి వెళ్ళి ఉండాల్సింది, బట్ ఐ డిడెంట్ గో. నేను వెళ్ళలేదు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి నేను సివిల్స్కి ప్రయత్నించి ఉండాల్సింది. ఈ ఎగ్జాంపుల్ ఆఫ్ కోర్స్ నాకు సంబంధించింది. సో ఇక్కడ ఏమిటి? రాయలేదు, ఇప్పుడు రాద్దామంటే ఏజ్ పర్మిట్ చేయదు. ఇప్పుడు నేను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను. ఏమని? సో ఒకసారి ప్రయత్నించి ఉంటే బాగుండేది, కానీ పాస్ట్లో నేను ప్రయత్నించలేదు, ఇప్పుడు చేద్దామంటే ఏజ్ ఫ్యాక్టర్. ఓకేనా, సో వన్స్ ఐ షుడ్ హ్యావ్ ట్రైడ్ ఫర్ సివిల్స్. ఒకసారి సివిల్స్కి ప్రయత్నించి ఉండాల్సింది. ఓకేనా, నువ్వు ఆ పని ముందే చేసి ఉండాల్సింది. సో ఏదో ఒక పని అంటే తిట్టకముందు లేకపోతే ఫైన్ చేయకముందు ఓకేనా ఇలాంటి సందర్భాలలో ముందే చేసి ఉంటే బాగుండేది కదా అంటారు కదా. అలాంటి సందర్భాలలో యూ షుడ్ హ్యావ్ డన్ దట్ వర్క్ ఎర్లీ. చేయడాన్ని ఏమంటాం? డూ అంటారు. ఓకేనా,
డూకి V3 ఫామ్ డూ డిడ్ డన్. యూ షుడ్ హ్యావ్ డన్ దట్ వర్క్ ఎర్లీ. నువ్వు ముందే ఆ పని చేసి ఉండాల్సింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ఈ షుడ్ హ్యావ్ V3 ఫంక్షనింగ్లో మనం తెలుగు కీవర్డ్ ఏమిటి అంటే ఉండాల్సింది యూజ్ చేయండి. మీ కీవర్డ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి కీవర్డ్స్ అనేవి మన మైండ్లో ఫిక్స్ అయిపో ఉండాలి. క్యాన్ అంటే గలను, మే అంటే చేయవచ్చు, మే మైట్ చేయవచ్చు, చేయకపోవచ్చు. షుడ్ అన్నా మస్ట్ అన్నా రావాలి, వెళ్ళాలి, ఖచ్చితంగా చేయాలి అని ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు యూజ్డ్ టు అనుకో, ఒకప్పుడు చేస్తూ ఉండేవాడిని, పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్. ఓకేనా? హ్యావ్ టు అనుకో, ఇప్పుడు చేయాలి, రావాలి, వెళ్ళాలి, నేర్చుకోవాలి అని. రీసెంట్గా ఏబుల్ టు యూజ్ చేసాం. ఏబుల్ టు అంటే ఏంటి? నేను మాట్లాడగలుగుతూ ఉన్నాను, సంపాదించగలుగుతూ ఉన్నాను, నేర్చుకోగలుగుతూ ఉన్నాను అని. సేమ్ షుడ్ హ్యావ్ వీటిలో తెలుగు కీవర్డ్ ఏమిటి ఫ్రెండ్స్? ఉండాల్సింది, చేసి ఉండాల్సింది. ఓకేనా? నెగిటివ్ అనుకోండి, చేయకుండా ఉండాల్సింది. ఈ ఉండాల్సింది అనేది మన తెలుగులో కీవర్డ్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మనం అతనికి అన్నీ చెప్పి ఉండాల్సింది. ఇక్కడ మనము అంటే వి షుడ్ హ్యావ్. ఇక్కడ పని ఏమిటి? చెప్పడాన్ని టెల్ అంటారు. టెల్కి థాట్ ఫామ్ ఏంటి? టోల్డ్. ఆబ్జెక్ట్ అతనికి అంటే హిమ్. ఓకేనా? వీ షుడ్ హ్యావ్ టోల్డ్ హిమ్ ఎవ్రీథింగ్. మనం అతనికి అన్నీ చెప్పి ఉండాల్సింది. ఓకేనా ఫ్రెండ్స్? ఆమె ఆ సంఘటన గురించి మనకు ముందే చెప్పి ఉండాల్సింది. మనం చెప్తే మనం ఏదో ఒకటి చేసి ఉండేవారమే, కానీ ఆమె చెప్పలేదు. ఓకేనా? సో ఇక్కడ ఎవరు? ఆమె. షీ షుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ అస్. చెప్పడాన్ని ఏమంటారు? ముందే ఇన్ఫార్మ్ చేయడాన్ని ఇన్ఫార్మ్. ఓకేనా? ఇన్ఫార్మ్కి థాట్ ఫామ్ ఇన్ఫార్మ్డ్. షీ షుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ అస్ అబౌట్ ద ఈవెంట్, అబౌట్ ద ఇన్సిడెంట్. ఓకే, ఆ సంఘటన గురించి మనకు ముందే చెప్పి ఉండాల్సింది. ఓకే, మీరు ముందే క్షమాపణ చెప్పి ఉండాల్సింది. ఇప్పుడు ఆలస్యం అయ్యింది. మీరు ముందే క్షమాపణ చెప్పి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ అపాలజైజ్డ్ ఎర్లీ. నువ్వు ముందే క్షమాపణ చెప్పి ఉండాల్సింది. బట్ ఇట్స్ టూ లేట్, ఆలస్యం అయిపోయింది అనేసి. ఓకేనా? నెక్స్ట్ రవి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యి ఉండాల్సింది. సో అప్పుడు ప్రిపేర్ అవ్వలేదు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ప్రిపేర్ అయ్యి ఉంటే బాగుండేది. ప్రిపేర్ అయ్యి ఉండాల్సింది. రవి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యి ఉండాల్సింది. రవి షుడ్ హ్యావ్ ప్రిపేర్డ్ V3 ఫామ్. రవి షుడ్ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ గ్రూప్స్. ఓకే, నేను గత సంవత్సరం కారు కొని ఉండాల్సింది. పాస్ట్లో I should have bought a car last year, but I didn't buy. ఓకే, కొనడాన్ని ఏమంటాం? బై అంటాం. బైకి V3 ఫామ్ bought. I should have bought a car last year. లాస్ట్ ఇయర్ నేను కార్ కొని ఉండాల్సింది. బట్ ఏంటి? కొనలేదు. I didn't buy the car last year. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అఫ్ కోర్స్ ఆ అమౌంట్ అనేది ఖర్చు అయిపోయి ఉండొచ్చు. ఓకేనా? ఇలాంటి కేసులలో. సో ఇప్పుడు ఇంతవరకు పాజిటివ్ చూసాం. ఇప్పుడు ఏంటి? నెగటివ్ డిస్కస్ చేద్దాం. అంటే ఏమిటి? ఇక్కడ చేసాము, పాస్ట్లో యాక్షన్ జరిగిపోయింది, చేసాము. ప్రెజెంట్లో ఏంటి? అలా చేయకుండా ఉండాల్సింది అని రిగ్రెట్ అయ్యే సందర్భంలో స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్టు షుడ్కి నాట్ యాడ్ చేయాలి. షుడ్ నాట్ ఆర్ షుడింట్ హ్యావ్ ప్లస్ V3 వర్బ్ 3 ఆబ్జెక్ట్. ఇది స్ట్రక్చర్ ఫర్ నెగటివ్ స్టేట్మెంట్స్. ఓకేనా? షుడ్కి నాట్ యాడ్ చేయాలి. ఓకే, చూద్దాం ఎగ్జాంపుల్. నేను అతడిని సహాయం అడగకుండా ఉండాల్సింది. అంటే ఇక్కడ ఏమిటి? హెల్ప్ అడిగాను. అఫ్ కోర్స్ అతను సో హెల్ప్ అనేది చేసి ఉండకపోవచ్చు, లేదా హెల్ప్ చేసి సో అతను ఏంటి? వారికి వీరికి చెప్తూ ఉండొచ్చు. అప్పుడు మనం ఏంటి? నేను అనవసరంగా హెల్ప్ అడిగాను, హెల్ప్ తీసుకున్నాను అని రిగ్రెట్ అయ్యే సందర్భంలో. సో
ఐ షుడ్ నాట్ లేదా షుడ్ నాట్ ఆర్ షుడెంట్. ఐ షుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్ ఫర్ హెల్ప్. అడగడాన్ని ఏమంటాం? ఆస్క్ అంటాం. V3 ఫామ్ ఏంటి? ఆస్క్డ్. ఐ షుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్ ఫర్ హెల్ప్. అతనిని సహాయం అడగకుండా ఉండాల్సింది. నెక్స్ట్, నేను ఆమెను గుడ్డిగా నమ్మకుండా ఉండాల్సింది. నేను ఆమెను గుడ్డిగా నమ్మకుండా ఉండాల్సింది. ఐ షుడెంట్ హ్యావ్ బిలీవ్డ్ ఆర్ ట్రస్టెడ్. బిలీవ్ అన్నా ట్రస్ట్ అన్నా మనకి నమ్మకం. V3 ఫామ్ బిలీవ్డ్ అండ్ ట్రస్టెడ్. హర్ బ్లైండ్లీ. ఐ షుడెంట్ హ్యావ్ బిలీవ్డ్ హర్ బ్లైండ్లీ. ఐ షుడెంట్ హ్యావ్ ట్రస్టెడ్ హర్ బ్లైండ్లీ. ఆమె నేను గుడ్డిగా నమ్మకుండా ఉండాల్సింది. నిర్వాహకులు అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. నిర్వాహకులు అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. ఆర్గనైజర్స్ షుడెంట్ హ్యావ్ బిహేవ్డ్ లైక్ దట్. ఆర్గనైజర్స్ షుడెంట్ హ్యావ్ బిహేవ్డ్ లైక్ దట్. వారు ఆ విధంగా ప్రవర్తించకుండా ఉండాల్సింది. ఆ రోజు అతడు ఆమెను కలవకుండా ఉండాల్సింది. కలిశాడు, ఏమో బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అనుకుందాం. అప్పుడు ఏమనుకుంటారు అందరూ? అతడు ఆమెని కలవకుండా ఉండాల్సింది అని అనుకుంటాం కదా, రూమర్స్. ఓకేనా? ఈ షుడెంట్ హ్యావ్ మెట్ హర్ దట్ డే. ఈ షుడెంట్ హ్యావ్ కలవడాన్ని ఏమంటాం? మీట్ అంటాం. మీట్కి V3 ఫామ్ ఏంటి? మెట్. ఈ షుడెంట్ హ్యావ్ మెట్ హర్ దట్ డే. ఓకేనా? సో నెక్స్ట్, అతడు అక్కడికి వెళ్ళకుండా ఉండాల్సింది. వెళ్ళాడు అతను, బట్ ఏంటి? వెళ్ళకుండా ఉండాల్సింది. ఈ షుడెంట్ హ్యావ్ గాన్ దేర్. వెళ్ళడాన్ని గో అంటారు. గోకి థాట్ ఫామ్ ఏంటి? గో, వెంట్, గాన్. ఈ షుడెంట్ హ్యావ్ గాన్ దేర్. అతను అక్కడికి వెళ్ళకుండా ఉండాల్సింది. ఓకేనా? అతన్ని ఇక్కడికి రావాల్సింది అన్నాము అనుకోండి. ఈ షుడ్ హ్యావ్ కమ్ హియర్. అతను ఇక్కడికి రావాల్సి ఉండేది అనేసి. ఓకేనా? మనము వారిని అనుమతించకుండా ఉండాల్సింది. మనం వారిని అనుమతించకుండా ఉండాల్సింది, పర్మిషన్ ఇవ్వకుండా ఉండాల్సింది అనేసి. వీ షుడ్ నాట్ హ్యావ్ పర్మిటెడ్. వీ షుడెంట్ హ్యావ్ పర్మిటెడ్ దెమ్. లేదా వీ షుడెంట్ హ్యావ్ అలౌడ్ దెమ్. వారిని లోపలికి అనుమతించకుండా ఉండాల్సింది అనేసి. నెక్స్ట్, నువ్వు దీని గురించి మాట్లాడకుండా ఉండాల్సింది. యూ షుడెంట్ హ్యావ్ స్పోకెన్ అబౌట్ దిస్. యూ షుడెంట్ హ్యావ్ స్పోకెన్ అబౌట్ దిస్. మాట్లాడటం, స్పోకెన్. యూ షుడెంట్ హ్యావ్ స్పోకెన్ అబౌట్ దిస్. నువ్వు దీని గురించి మాట్లాడకుండా ఉండాల్సింది. బట్ యూ స్పోక్ అబౌట్ దిస్ ఇష్యూ. నువ్వు ఆల్రెడీ ఈ ఇష్యూ గురించి మాట్లాడావు అనేసి. నేను అతనికి డబ్బు ఇవ్వకుండా ఉండాల్సింది. అప్పుగా అవ్వచ్చు, మరే విధంగా అవ్వచ్చు. నేను అతనికి డబ్బు ఇవ్వకుండా ఉండాల్సింది. ఐ షుడెంట్ హ్యావ్ లెంట్ హిమ్ ద మనీ. లెండ్ అంటే ఇవ్వడం, అప్పుగా. లెంట్ V3 ఫామ్. ఓకే, నెగటివ్. ఐ షుడెంట్ హ్యావ్ లెంట్ హిమ్ ద మనీ. నేను అతనికి అప్పుగా డబ్బు ఇవ్వకుండా ఉండాల్సింది. అంటే తీసుకునే వాళ్ళకు ఒకలా, తీసుకున్న తర్వాత ఇంకొకలా ఉంటుంది కదా, అలాంటి సందర్భంలో. ఇది ఫ్రెండ్స్ పాస్ట్లో చేసిన పని అనుకోండి. ప్రజెంట్లో మనం ఏమనుకుంటాం? చెయ్యకుండా ఉండాల్సింది. ఓకేనా? నెక్స్ట్, చేసేసారు. ఓకేనా? చేస్తే చేయకుండా ఉండాల్సింది. సో కొన్ని ఏంటి, మనము చేసాము. ఓకేనా? చెయ్యలేదు పాస్ట్లో. ఇప్పుడు ఏమనుకుంటాం? చేసి ఉండాల్సింది. అర్థమైందా? ఈ 2 కేసెస్లో మనం ఈ షుడ్ హ్యావ్ V3 యూసేజ్ వాడతాం. ఇది మన డే టు డే కాన్వర్సేషన్స్లో కూడా రెగ్యులర్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.